హాయ్, అనుకోకుండా జరిగిన ప్రేమ కథలో అనే టైటిల్తో ఈసారి మంచి పవర్ఫుల్ లవ్ స్టోరీ. టైటిల్ డిఫరెంట్గా ఉంది, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లవ్ స్టోరీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు, అక్కడ తీసుకెళ్ళి చంపడం, ఇక్కడికి తీసుకెళ్ళి చంపడం, దాని పెట్టి చంపడం, మందు పెట్టి చంపడం, మోసం చేయడం, ఇలాంటి జరుగుతున్న జనరేషన్. ఆ జనరేషన్ బట్టి ఈ కథ రెడీ చేయడం జరిగింది. కథ మెయిన్ థింగ్ నేను ప్రేమించిన అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకున్న భార్యని నేను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదనే మెయిన్ థింగ్. సో టైటిల్ అనుకోకుండా జరిగిన ప్రేమ కథలో ఓకేనా. సో దాన్ని బట్టి కథ రెడీ అవుతుంది. కథ టోటల్ కంప్లీటెడ్, డైలాగ్స్ పెండింగ్. నేను ప్రేమించిన అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకుంటే ఎవరో పెళ్లి చేసుకున్న భార్యని నేను ఎందుకు ప్రేమించకూడదని లవ్ స్టోరీతో ఇది కథ ముగింపు. ఇక్కడ 2 లైన్లు నడుస్తున్నారు, 2 లైన్స్. నేను ప్రేమించిన అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ లవ్ స్టోరీ ఎవరో పెళ్లి చేసుకున్న భార్యని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం 2 లైన్స్. ఇక్కడ నేను ప్రేమించిన అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాను. ఎవరో పెళ్లి చేసుకున్న భార్యని నేను ప్రేమిస్తే వాడు నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. సో 2 లైన్స్, 2 విధాలుగా కథ నడుస్తుంది. దీనిలో ఉన్న ప్రతి డైలాగ్ ఇప్పుడున్న జనరేషన్ని బట్టి రాయడం జరిగింది. ఈ డైలాగ్ని బట్టి కొంతమంది మారవచ్చు, అందరూ మారకపోవచ్చు, కొంతమంది మార్పు రావచ్చు. ఓకేనా. ఈ లవ్ స్టోరీ మెయిన్ థింగ్ అసలు ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రతి డైలాగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకేనా. ఈ సీన్ ఇలా వస్తుంది, ఈ సీన్ ఇలా ఓకేనా. 35 minutes టోటల్. ఇది టోటల్ 2-3 hours మూవీని 35 minutes షార్ట్ ఫిలిం. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరూ తెలియజేయాలి. ఒకరినొకరు మోసం చేయకూడదు, మోసం అనేది ఉండకూడదు. మన మీద నమ్మకం పెట్టిన నమ్మకం చెక్ చేయకుండా ఉండాలి. ఓకేనా. మనం నమ్మిస్తూ మనం తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి, అది తెలియజేయాలి. ఈ కంటెంట్, ఈ సీన్ ఒక మెయిన్ థింగ్ తెలియజేయాలి. నమ్మకం, మనం నమ్మించి మనల్ని మోసం చేస్తారు, అదే మెయిన్ థింగ్. చూద్దాం. స్టోరీ లైన్ అనుకోకుండా జరిగిన ప్రేమ